Hello everyone. Welcome to Countinia IAS. Myself Amarnath Mani, faculty for aptitude and pure maths. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన రీజన్స్ ఏంటి అంటే రెండు పాయింట్స్. ఒకటి, సో రీజనింగ్లో కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దానికి మనం ఫన్నీగా సొల్యూషన్స్ ఎలా చెప్పుకోవచ్చు అనేది చెప్పడం ఒకటి. ఓకే, సో నెంబర్ వన్, రీజనింగ్లో మంచి క్వశ్చన్స్ కొన్ని తీసుకోవడం, ఎస్పెషల్లీ బ్యాంక్ ఉపయోగపడే సిలైజన్ లాంటివి తీసుకోవడం, లేదంటే ఎక్కువ మంది ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అయ్యే సిలైజన్ లాంటివి తీసుకోవడం, దానికి సొల్యూషన్ ఎలా చెప్పాలని చూడడం. రెండోది ఏంటి అంటే, సార్ కౌండిన్యా ఐఏఎస్ ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఎక్కడుంది, ఇది దీనిలో గుడ్ న్యూస్ ఏంటి అంటే, కౌండిన్యా ఐఏఎస్ అకాడమీ అనేది గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీని ఆనుకొని ఉన్న వెనిగండ్ల విలేజ్లో ఉంటుంది. ఓకే, గుడ్. సార్ ఏంటి సార్ దాని స్పెషాలిటీ అంటే, ఇది ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ ఉన్న ఫ్యాకల్టీని మీకు క్లాసెస్కి ప్రొవైడ్ చేస్తుంది. బ్యాంక్ కోచింగ్ వచ్చేసరికి ఫీజు గర్ల్స్కి కేవలం 4,500 రూపీస్ అండ్ బాయ్స్కి అయితే సో 5,400. ఓకేనా, మహిళా సాధికారత లేదంటే మహిళా ఉద్యోగితను ప్రోత్సహించాలని చెప్పి ఇంత తక్కువ కాస్ట్ కూడా జరుగుతుంది. ఓ అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, ఇంకొక అద్భుతమైన గుడ్ న్యూస్ కూడా ఉంది. సార్ ఇప్పుడు నాకు ఇందులో కూడా కొంచెం డిస్కౌంట్ కావాలి. ఓకే, సో నేను ఫ్రీగా ఇస్తే ఇంకా హ్యాపీ సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఓకే, లేదు సార్ నేను ఆల్రెడీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, నా క్యాలిబ్రేటర్ నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్. నీలాంటి వాళ్ళ కోసం March 2 అంటే సండే రోజు కౌండిన్యా ఐఏఎస్ పెద్ద క్యాంపస్, ఓన్ క్యాంపస్లో, ఓకే వెనిగండ్లలో ఉన్న ఆ క్యాంపస్లో మనకి ఓకే ఒక టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, టాలెంట్ టెస్ట్. ఈ టాలెంట్ టెస్ట్ టాప్ 10ers ప్రైజెస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఫస్ట్ సెకండ్ థర్డ్ కాదు, విన్నర్స్ రన్నర్స్ కాదు, 10 ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సో కోచింగ్ ఫ్రీ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కోచింగ్ ఫ్రీ. దాంతోపాటు సో మనకి కౌండిన్యాలో ఇది రెసిడెన్షియల్ క్యాంపస్. ఓకేనా, బాయ్స్కైనా రూమ్స్ ఉంటాయి, గర్ల్స్కి అదే బిల్డింగ్లో సపరేట్గా రూమ్స్ ఉంటాయి. బాయ్స్కి అయితేనేమో పక్కన ఉంటాయి, ఓకే వేరే క్యాంపస్లో. ఓకే, గర్ల్స్కి అయితే అదే క్యాంపస్లో అద్భుతమైన రూమ్స్ ఉంటాయి. ఓకేనా, మరి హాస్టల్ కావాలంటే హాస్టల్ ఫీజు కూడా ఉంటుందిగా. ఓకే, హాస్టల్ ఫీజు చాలా నామినల్గా ఉంటుంది. మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుందో దాన్ని మీ అందరికీ పనిచేస్తారు అంతే. అంటే ఆ డబ్బులు మీరు కట్టడమే తప్ప ఏమి ఉండదు. ఓకే, సో ఈ కోచింగ్ ఫ్రీతో పాటు ఫస్ట్ మంత్ హాస్టల్ ఫీజు కూడా ఇస్తాం. ఓకేనా, హాస్టల్ ఫీజు కూడా ఫ్రీగా వస్తుంది. ఓకే, సో సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి రెండు ఉండవమ్మా, ఏదో ఒకటి సెకండ్ ప్రైజ్. ఓకే, ఎయిదర్ కోచింగ్ ఆర్ ఫస్ట్ మంత్ హాస్టల్, ఈ రెండులో ఏది కావాలంటే అది వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కోచింగ్ ఫీజులో కానీ ఫస్ట్ మంత్ హాస్టల్ ఫీజులో కానీ ఏదో దాంట్లో 50% రాయితీ అంటే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 50% డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ సార్ మరి 10 ప్రైజ్ అన్నారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ చెప్పారు కదా, ఏంటి నెక్స్ట్? 4th to 10th వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వాళ్ళు కట్టే ఫీజులో 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మన ఫీజే మార్కెట్లో ఉన్న ఫీజు కన్నా 1/4 ఫీజు, దాంట్లో కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మన ఈ వీడియో లింక్లో కింద డిస్క్రిప్షన్లో ఆ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేయండి. మీరు రెగ్యులర్గా బ్యాచ్కి ఎన్రోల్ అవ్వాలనుకున్నా ఆ ఫామ్లో ఎన్రోల్ అవ్వండి. ఓకే, ఈ టాలెంట్ టెస్ట్కి కూడా మీరు ఎన్రోల్ అవ్వాలమ్మా ముందుగా. ఓకే, ఈ ఎన్రోల్ అవ్వాలన్నా కూడా ఓకే మన డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. ఫిల్ చేసి మీ డీటెయిల్స్ మాకు వస్తాయి, మేము మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, మీకు అన్ని వెన్యూ అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా మై డియర్ పర్సన్స్? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గుడ్ న్యూస్ బై కౌండిన్యా ఐఏఎస్. సార్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ సార్, మీరు ఏదో చెప్తున్నారు, మీ దానికి క్వాలిటీ ఏంటి, మీ దగ్గర క్వాలిటీ ఉండడానికి ఏంటి? సో మన దగ్గర డాక్టర్ ఈవి నారాయణ గారు ఓకే, సో ఈయన ఆధ్వర్యంలో జరుగుతామా. అసలు ఈవి నారాయణ గారు ఎవరంటే, సార్ టీజేపీఎస్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయిన ఒక పర్సన్. ఓకే, ఆయన మన కౌండిన్యా ఐఏఎస్ అకాడమీకి ఫౌండర్ కమ్ చైర్మన్. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది కొన్నింటికి బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు కదా, డబ్బులు బాగా సంపాదించాలంటారు, వేణ అంబానీనా అంటారు కదా. ఓకే, అలాగే మంచితనము,
క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే ఈ డాక్టర్ ఈవి నారాయణ గారు అలా ఒక బ్రాండ్. ఆయన ఆధ్వర్యంలో ఓకే నేను కావచ్చు, లేకపోతే మన కోటేశ్వర సార్ కావచ్చు, లేకపోతే మన నవీన్ సార్ కావచ్చు, ఓకే అంటే ఇంగ్లీష్, జీకే ఎవ్రీథింగ్ ఓకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ తోటి మీకు ఈ ప్రోగ్రామ్ అంతా నడవడం జరుగుతుంది. ఓకేనా మై డియర్ పర్సనల్స్? రైట్, దిస్ ఈస్ అబౌట్ ద గుడ్ న్యూస్. నౌ లెట్ us see the questions one by one. రైట్, మా సిలాయిజం చూస్తే చాలా మందికి ఒక డౌట్, కన్ఫ్యూజన్ కదా, అందుకని ఫస్ట్ క్వశ్చన్ సిలాయిజం మీద పెట్టా. ఓకే, స్టేట్మెంట్స్. సమ్ వెదర్స్ ఆర్ రైన్స్. అమ్మ కొన్ని వెదర్స్ ఉన్నాయంటమ్మా, వెదర్స్, ఈ వెదర్స్ ఏమవుతున్నాయంటమ్మా, రైన్స్ అవుతున్నాయంట. ఓకే, సమ్ వెదర్స్ ఆర్ రైన్స్, బేసిక్ డయాగ్రామ్ చూస్తున్నాను. నెక్స్ట్ వన్, సమ్ సమ్మర్స్ ఆర్ వెదర్స్. కొన్ని సమ్మర్స్ ఏమవుతున్నాయంటమ్మా, వెదర్స్ అవుతున్నాయంట. ఇవేగా సమ్మరు. ఓకే రైట్, గుడ్. నెక్స్ట్ వన్ అమ్మ, దీన్ని మనం బేసిక్ డయాగ్రామ్ అంటాము. సార్ బేసిక్ డయాగ్రామ్ ఇలాగే ఎందుకు గీయాలి సార్, వెదర్స్ రైన్స్ ఇలా గీసా కదా నేను. ఓకే, సమ్మర్ ఇలా ఉండొచ్చు కదా. ఎస్, ఇది ఉండొచ్చు, ఉండకూడదని ఎవరన్నారు, కానీ ఇలా ఉంటుందని కూడా నువ్వు చెప్పలేవుగా నాకు, కాబట్టి నేను దీన్ని గీయను. బేసిక్ డయాగ్రామ్ అంటే మినిమం ఎంక్రోచ్మెంట్ డయాగ్రామ్ అంటాం అమ్మ, కాబట్టి ఈ డయాగ్రామే తీసుకోవాలి. ఓకే గుడ్. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ సమ్మర్స్ ఆర్ రైన్స్. మా ఈ అట్లీస్ట్ చూడంగానే చాలా మంది మళ్ళీ సార్ మాకు సమ్ తెలుసు కానీ అట్లీస్ట్ తెలియదు. మా సమ్ అనే ప్రెడికేట్కి చాలా రకాల వర్డ్స్ మనం వాడుకోవచ్చు. ఫ్యూ, ఏ ఫ్యూ, మెనీ, మోర్, అట్లీస్ట్, అట్మోస్ట్, మ్యాక్సిమం, మినిమం, ఇలాంటి చాలా ప్రెడికేట్స్ వాడుకోవచ్చు సమ్ ప్లేస్లోకి. అట్లీస్ట్ సమ్ అన్నా ఒకటే, తేడా ఏం లేదు. అంటే ఈ అట్లీస్ట్ అసలు కన్సిడర్ చేయక్కర్లా. ఓకే, కొన్నిసార్లు అట్లీస్ట్ అనకుండా సర్టెన్లీ అంటాడు. సర్టెన్లీ సమ్ సమ్మర్స్ ఆర్ రైన్స్, దాని అర్థం కూడా సమ్ అంతే. ఓకేనా, రైట్. సో మరి ఇవన్నీ మరి మాకు తెలుస్తాయి సార్ అంటే, ఇప్పుడంటే మీరు చెప్తున్నారు కాబట్టి మన క్లాస్కి వచ్చామనుకో, ప్రిడికేట్స్ రాయించి ఏ ప్రిడికేట్కి ఏమేమి వాడచ్చో అన్ని దాంట్లో రాయిస్తాం. ఓకేనా, రైట్. సమ్ సమ్మర్స్ ఆర్ రైన్స్, కొన్ని సమ్మర్స్ రైన్స్ అంట. దీన్ని ఏమంటావమ్మా, డెఫినెట్ పాజిటివ్ కంక్లూజన్. ఏమంటావమ్మా, డెఫినెట్ పాజిటివ్ కంక్లూజన్. సో డెఫినెట్ పాజిటివ్ అంటే ఏంటి, డెఫినెట్ నెగిటివ్ అంటే ఏంటి, ఇండెఫినెట్ అంటే ఏంటి. ఓకే, అంటే ఇండెఫినెట్నే మనం పాసిబిలిటీ అంటాం. వీటి గురించి మనకు తెలియాలనుకోమ్మా, అది ఒక క్వశ్చన్లోను ఒక నిమిషంలోనూ అయిపోయేది కాదుగా. ఓకే, మన కౌంటింగ్ ఐఏఎస్కి వచ్చేసారనుకోండి, అక్కడ నేను మీకు ఫుల్ లెంగ్త్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్, గుడ్. సో సమ్ సమ్మర్స్ ఆర్ రైన్స్, ఇది డెఫినెట్ పాజిటివ్ కాబట్టి బేసిక్ డయాగ్రామ్లో చూసి చెప్పేయాలి. ఓకే, బేసిక్ డయాగ్రామ్లో సమ్మర్స్ రైన్స్ అవ్వట్లేదు కాబట్టి కొట్టేసా. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, అట్లీస్ట్ సమ్ వెదర్స్ ఆర్ సమ్మర్స్. ఓకే అమ్మ, ఇక్కడ కూడా అట్లీస్ట్ అవసరం లేదు కాబట్టి కొట్టేసా. ఓకే, సో సమ్ వెదర్స్ ఆర్ సమ్మర్స్. ఎస్, ఇది కూడా డెఫినెట్ పాజిటివే. డెఫినెట్ పాజిటివ్ అంటే ఏం చేయాలి, బేసిక్ డయాగ్రామ్ ప్రకారం చెప్పాలి. బేసిక్ డయాగ్రామ్లో ఇది కరెక్ట్ అవుతుందా అవ్వట్లేదా, ఎస్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఏం చెప్పుకోవచ్చు, సో సమ్ వెదర్స్ ఆర్ సమ్మర్స్ అవుతుంది కదా, అంటే సెకండ్ వన్ ఈజ్ వ్యాలిడ్. సో అంటే ఏంటమ్మా, ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ కరెక్ట్, అంటే ఆన్సర్ ఏంటమ్మా ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఇది కంక్లూజన్. ఓకేనా మై డియర్ పర్సన్స్, ఇన్ సిలాయిజం. సార్ సిలాయిజంలో కొన్ని మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి సార్. ఇది అంటే ఓకే, ఈజీ క్వశ్చన్. ఇందులో డెఫినెట్ పాజిటివ్ అంటే లేమన్ అంటే ఏమీ తెలియని వాడికైతే సార్ ఈ డెఫినెట్ పాజిటివ్ ఏంటి, ఈ బేసిక్ డయాగ్రామ్ ఏంటి అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్లారిటీ కావాలంటే మన కౌంటింగ్ ఐఏఎస్కి వచ్చేసాం అనుకోమా, ఓకే దీన్ని ఒక ఫుల్ లెంగ్త్లో మనం చెప్పుకుంటాం. ఓకేనా, కొంతమంది ఆల్రెడీ కొంత ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే, సో దాంట్లో ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే సార్ ఎయిదర్ దగ్గర మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, నెగిటివ్ కంక్లూషన్స్ని వ్యాలిడేట్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, నీకోసమే ఈ క్వశ్చన్ పెట్టాను. ఓకేనా, రైట్. చూడమ్మా, నో ఏ ఈజ్ బి. ఏ కూడా ఏం కాదంటమ్మా, బి కాదంట. ఓకే, రాసుకుందాం. నో ఏ ఈజ్ బి, ఏకి బికి నో సంబంధం, అలియాస్ నో రిలేషన్. గుడ్. ఆల్ బీస్ ఆర్ సీస్. బీస్ అన్ని ఏమవుతాయమ్మా, సీస్ అవుతాయంట. ఓకే, గుడ్. సమ్ సీస్ ఆర్ డీస్. సీల్లో కొన్ని ఏమవుతాయమ్మా, డీల్ అవుతాయి. ఓకే, సికి డీకి ఒక రిలేషన్ ఉంది. ఓకే, గుడ్. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం కంక్లూజన్స్ చూద్దాం. కంక్లూజన్స్ చూడండి, మీరు ఇక్కడ కంక్లూజన్స్ కనబడుతున్నాయి ఒక పేరు. ఓకే, ఇక్కడ కంక్లూజన్స్ కనబడుతుంది చూడండి ఒక పేరు. ఓకే, ఇక్కడ కంక్లూజన్స్ కనబడుతుంది చూడండి ఒక పేరు. ఇక్కడ కంక్లూజన్స్ కనబడుతుంది చూడండి ఇంకో పేరు. దీన్ని కొంచెం నేను జూమ్ అవుట్ చేస్తా. ఓకే, రెండో కంక్లూజన్ కనబడట్లేదు మీకు. ఓకే, ఇది ఇంకో పేరు. ఓకేనా, సో అంటే ఇక్కడ మీకు 4 సెట్లు ఎందుకు ఇచ్చానో తెలుసా, 4 సెట్లో ఏ సెట్కైనా ఈ 5 ఆప్షన్స్లో ఏదో ఒకటి నువ్వు చూస్ చేసుకోవాలా. నువ్వు ఇందాకన్నా కదా ఎయిదర్ ఆర్ కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్, నెగిటివ్ కన్ఫ్యూజన్ అవుతున్నాను సార్, మరి అవన్నీ చెప్తున్నాను నేను. ఓకేనా, రైట్, గుడ్. సో ఇది బేసిక్ డయాగ్రామ్ అయిపోయిందమ్మా. కంక్లూజన్ చూడండి, నో ఏ ఈ సి. దీన్ని ఏమంటావమ్మా, డెఫినెట్ నెగిటివ్ అంటాం. ఏమంటావమ్మా, డెఫినెట్ నెగిటివ్. డెఫినెట్ నెగిటివ్ కాబట్టి బేసిక్ డయాగ్రామ్ చూడండి ఫస్ట్. ఓకే, ఏకి సికి సంబంధం లేదు అంటే కరెక్ట్ అయింది. ఎప్పుడైనా సరే డెఫినెట్ పాజిటివ్ని కనుక మనం తీసుకుంటే బేసిక్ డయాగ్రామ్లో రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. అదే డెఫినెట్ నెగిటివ్ తీసుకున్నప్పుడు బేసిక్ డయాగ్రామ్లో రాంగ్ అయితే ఓకే రాంగే, కానీ రైట్ అయితే నెగేషన్ తీసుకోవాలి. నోకి నెగేషన్ ఏంటంటే సమ్. సార్ సమ్ అని మీరు ఎలా చెప్తున్నారు, ఇది యూనివర్సల్ నెగిటివ్ కాబట్టి పర్టికులర్ పాజిటివ్ చెప్పాలి. ఓకే, అంటే సమ్ ఏస్ ఆర్ సిస్.
సమ్ ఏస్ ఆర్ సిస్. ఓకే. సో ఎప్పుడైతే నెగేషన్ తీసుకున్నానో నెక్స్ట్ నేను చూడాలి తెలుసా, దీన్ని ఒక పాసిబిలిటీ లాగా వెరిఫై చేయాలి. అంటే ఏలు సీలు అవ్వడానికి పాసిబిలిటీ ఉందా, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన బీకి ఏకి రిలేషన్ లేదు, అంటే సి ఇలా ఉండొచ్చేమో చూడండి. మన రూల్ ఏంటి, ఓకే ఈ బీలన్నీ సిలో ఉండాలి, సికి డీకి రిలేషన్ ఉండాలి, అదేగా. అలా ఉండేలా సి ఇలా ఉండొచ్చా ఉండకూడదా, ఉండొచ్చు, అవునా. లేదా సింపుల్గా సిని మార్చే బదులు కావాలంటే ఏనే మార్చుకో. ఓకే ఇదిగో ఇలా ఏ ఉండొచ్చా ఉండకూడదా, మన రూల్ ఏంటి ఏకి బీకి రిలేషన్ ఉండకూడదు, అంతేనా. నువ్వు ఇప్పుడు సికి రిలేషన్ ఉండొచ్చా అని అడుగుతున్నావు, ఉండొచ్చు. ఏకి సికి రిలేషన్ ఉండొచ్చు. నువ్వు ఇక్కడ ఏమంటున్నావు, నో అంటున్నావు, అంటే నెగేషన్కి పాసిబిలిటీ ఉంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నెగేషన్కి పాసిబిలిటీ ఉంటే కంక్లూజన్ రాంగ్ అని చెప్పాలి. నెగేషన్ పాసిబిలిటీ ఉంటే ఏం చెప్పాలమ్మా, కంక్లూజన్ ఇస్ రాంగ్. ఓకే నెక్స్ట్ వన్, సమ్ ఏస్ ఆర్ సిస్. సార్ సమ్ ఏస్ ఆర్ సిస్ అనేది డెఫినెట్ పాజిటివ్. డెఫినెట్ పాజిటివ్ అంటే ఎలా చేయాలని చెప్పాను నేను, బేసిక్ డయాగ్రామ్ నుంచి మాత్రమే చేయాలి కదా. బేసిక్ డయాగ్రామ్లో ఇగో ఈ రెడ్ది బేసిక్ కాదుగా. ఓకే రెడ్ అరేంజ్ చేసేద్దాం, నాకు ఎందుకు అది అవసరం లా. ఓకే ఇది కదా బేసిక్ డయాగ్రామ్. బేసిక్ డయాగ్రామ్లో కొన్ని ఏలు సీల్ అవుతున్నాయా, అవ్వట్లేదు అంటే రాంగ్. రెండు రాంగ్ అయినప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే తెలుసా, నన్ ఫాలోస్ అనో నైదర్ నార్ అనో పెట్టేస్తారు, ఫోర్త్ ఆప్షన్. అలా పెట్టకూడదు. ఓకే నన్ ఫాలోస్ అంటే రెండు రాంగ్ అయినప్పుడు ఎయిదర్ ఆర్ గురించి ఆలోచించాలి. ఎయిదర్ ఆర్కి వెళ్ళాలి అంటే గుర్తుపెట్టుకోండి, ముందు రెండు ఫెయిల్ అయ్యాయి కదా. ఓకే ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా, సో ఖచ్చితంగా సబ్జెక్ట్స్ ఏమి ఉండాలి, ప్రెడికేట్ నెగేషన్ ఉండాలి. ఓకేనా చూడండి, నెగేషన్ అంటే ఇది నో ఉంటే ఇది సమ్, నెగేషన్ ఉంది, ప్రెడికేట్స్. సబ్జెక్ట్స్ ఏమి ఉండాలి, ఏ సి ఎస్ సేమే ఉన్నాయి. ఓకే మళ్ళీ చెప్తాను చూడండి, రెండు రాంగ్ అయినప్పుడు ఓకే సబ్జెక్ట్స్ సేమ్ ఉండి ప్రెడికేట్స్ నెగేషన్ టు ఈచ్ అదర్ అయినప్పుడు ఎయిదర్ ఆర్ వాడాలి. అంటే ఇప్పుడు ఎయిదర్ వన్ ఆర్ టూ ఈజ్ ఫాలోస్. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫిఫ్త్ ఆప్షన్. ఓకే గుడ్. సార్ మరి ఈ క్వశ్చన్ సంగతి ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే ఆల్ ఏస్ ఆర్ సిస్. ఓకే మరి ఇది డెఫినెట్ పాజిటివ్. డెఫినెట్ పాజిటివ్ కాబట్టి ఏం చేయాలి, బేసిక్ డయాగ్రామ్ చూడాలి. ఆల్ ఏస్ ఆర్ సిస్ అవ్వట్లేదు అంటే రాంగ్ తీసేయండి. సమ్ ఏస్ ఆర్ నాట్ సిస్. ఓ వెరీ గుడ్. కొన్ని ఏలు ఏం కావట్లేదంట, సీలు కావట్లేదు. ఓ వెరీ గుడ్. సో ఒకసారి చూద్దామా, ఇక్కడ కొన్ని ఏలు ఉన్నాయి, వాడు సీల్ కావట్లేదమ్మా, ఇది సమ్ నాట్ గుర్తుపెట్టుకో. సమ్ నాట్ అంటే డెఫినెట్ నెగిటివ్. ఓకే డెఫినెట్ నెగిటివ్ అంటే ఏం చెప్పాను, బేసిక్ డయాగ్రామ్లో రాంగ్ అయితే రాంగే, కరెక్ట్ అయితే నెగేషన్ తీసుకోవాలి, అవునా కాదా. ఇప్పుడు సమ్ నాట్ అన్నాడు కాబట్టి డెఫినెట్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ కొన్ని ఏలు ఉన్నాయి, వాడు సీల్ అవ్వట్లేదు, అంటే సమ్ నాట్ అంటే వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే సమ్ నాట్ వర్కౌట్ అవుతుందో వెంటనే నేను ఏం చేయాలి, నెగేషన్ తీసుకోవాలి. సమ్ నాట్కి నెగేషన్ ఏంటి, ఆల్, అంటే ఆల్ ఏస్ ఆర్ సిస్ ఇలా తీసుకోవాలి. ఆల్ ఏస్ ఆర్ సిస్ని ఎలా వెరిఫై చేయాలని చెప్పాను, పాసిబిలిటీలా వెరిఫై చేయాలి. మా బీకి ఏకి రిలేషన్ ఉండకూడదు కాబట్టి ఏని ఇలా గీసుకుంటా, నీకైనా అబ్జెక్షనా, దీని పేరు ఏ. ఓకేనా అబ్జెక్షన్ ఏం లేదు కదా. అంటే సమ్ ఆల్ ఏస్ ఆర్ సిస్ అనేది ఒక పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ ఉందంటే నెగేషన్కి పాసిబిలిటీ ఉంది, అంటే కంక్లూజన్ ఏంటి, రాంగ్. రైట్ నెక్స్ట్ వన్ అమ్మ, ఇప్పుడు మీరు అబ్జర్వ్ అయ్యి ఉండాలి, నోకి నెగేషన్ ఏంటి, సమ్ నాట్కి నెగేషన్ ఏంటి, ఆల్, అవునా కాదా. ఓకే ఇవి రూల్స్ కదా. ఓకే నెగేషన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, రెండు ఎప్పుడైతే ఇండివిజువల్గా ఫెయిల్ అయ్యాయో అప్పుడు నేను ఏం చేయాలమ్మా, ఓకే సో వాటన్నిటిని ఒకదాన్ని ఒకటి ప్రెడికేట్స్ నెగేషన్ అనేది చూసుకోవాలి. ఆల్ సమ్ నాట్, ఎస్ ఆల్ సమ్ నాట్, ఓకే ప్రెడికేట్స్ నెగేషన్ ఓకే. ఏసీ సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉన్నాయి, అంటే ఎయిదర్ ఆర్ కండిషన్ వాడాలి. ఎయిదర్ ఆర్ అంటే ఎన్నో ఆప్షన్, 5వ ఆప్షన్. సో ఆన్సర్ ఇస్ 5th ఆప్షన్. సూపర్. నెక్స్ట్ నేను చూసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ కంక్లూజన్ చూద్దాం. ఇక్కడ ఇంకో సెట్ ఉన్నాయి కదా, నో సి ఈజ్ ఏ. ఓకే మా ఏసీలు కూడా ఏ కాదంటమ్మా. ఓకే మా నో సి ఈజ్ ఏ అంటే డెఫినెట్ నెగిటివ్, అవునా. మా ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్న ఈ పాసిబిలిటీ నాకు అవసరం లేదు కాబట్టి ఎరేజ్ చేసేస్తున్నాను. ఓకే గుడ్. నెక్స్ట్ వన్, మా ఏసీ కూడా ఏ కాదు అంటాడు, డెఫినెట్ నెగిటివ్. డెఫినెట్ నెగిటివ్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్లో చూడాలి. అవును బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అయింది. ఓకే డెఫినెట్ నెగిటివ్ని బేసిక్లో కనుక కరెక్ట్ అయితే నేను ఏం చేయమన్నాను, నెగేషన్ తీసుకోమన్నాను. ఇది నోకి నెగేషన్ ఏంటి, సమ్. ఓకే అంటే సమ్ సీస్ ఆర్ ఎస్, అవునా కాదా. ఓకే అమ్మ సమ్ సీస్ ఆర్ ఎస్ ఎలా చూడాలి, పాసిబిలిటీలా చూడాలి. పాసిబిలిటీలో చూడాలన్నప్పుడు ఏని ఇలా తీసుకుంటే సమ్ సీస్ ఆర్ ఎస్ అయిందా అవలేదా. ఓకే అంటే నెగేషన్కి పాసిబిలిటీ ఉంది. నెగేషన్కి పాసిబిలిటీ ఉంది అంటే కంక్లూజన్ ఇస్ రాంగ్ కదా. ఓకే నెక్స్ట్ వన్, సమ్ ఏస్ ఆర్ సిస్. సమ్ ఏస్ ఆర్ సిస్ అనేది ఏమవుతుంది, డెఫినెట్ పాజిటివ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు డౌట్ వచ్చింది, సార్ బేసిక్ డయాగ్రామ్ చూడమన్నారు కదా. అవును బేసిక్ డయాగ్రామ్ చూడమన్నారు కాబట్టి ఇది నేను అరేంజ్ చేస్తాను, నాకు అవసరం లేదు. ఓకే ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే సో సమ్ ఏస్ ఆర్ సిస్ బేసిక్ డయాగ్రామ్లో అవ్వట్లేదు కాబట్టి రాంగ్. ఓకే ఫస్ట్ షూర్ కొట్టేసా. మరి ఇప్పుడు ఇండివిజువల్గా రెండు రాంగ్ అయ్యాయి. ఎప్పుడైతే రెండు రాంగ్ అయ్యాయో నేనేం చూడాలి, ఎయిదర్ ఆర్ అవుతుందేమో చూడాలి. సబ్జెక్ట్స్ ఏమున్నాయా లేదా ప్రెడికేట్స్ నెగేషన్ ఉన్నాయా లేదా చూడాలి. ప్రెడికేట్స్ చూడండి, నో సమ్, ఎస్ నెగేషన్లో ఉన్నాయి.
సబ్జెక్ట్ సేమ్ అవునా కాదంటే చాలామంది స్టూడెంట్స్ అవును సార్ అంటారు. సిఏఏసి ఓకే. ఆర్డర్ మారింది కదా! మరి ఆర్డర్ మారితే కన్సిడర్ చేయొచ్చా? చేయకూడదా? గుర్తుపెట్టుకో. ఈ పేరుకి ఆర్డర్ మారినా కన్సిడర్ చేయొచ్చు. ఈ పేరుకి ఆర్డర్ మారితే కన్సిడర్ చేయకూడదు. సార్ మీరు ఇలా చెప్పేస్తే రూలు మాకెలా గుర్తుండదు సార్? ఇప్పుడు మీరు రూల్ చెప్పారు. ఓకే. ఇది ఇలా ఎందుకుంటుందనే డౌట్ మా మైండ్‌లో ఉండిపోద్ది సార్. ఆ డౌట్‌తో మేము గుర్తుపెట్టుకోలేం చేయలేము సార్. యెస్. 100%. ఇది చెప్పాలి అంటే ఓకే. నీ చేత ఆ బేసిక్స్‌ని స్ట్రాంగ్‌గా ఒక డికాషన్ దిగేంత గట్టిగా చెప్పాలా. ఓకే. ఒక 45 మినిట్స్ నేను ఈ ప్రెడికేట్స్ దాని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తా. ఆ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇది ఎందుకు అవుతుంది? ఇది ఎందుకు అవ్వదు అంటే ఈ 2 ఎందుకు అవుతాయి? ఈ 2 ఎందుకు అవ్వనేది స్టూడెంటే నాకు చెప్తాడు. ఇది తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. ఇది తీసుకోకూడదు కదా! తీసుకోకూడదు సార్. అది ఎందుకు? వాళ్ళు చెప్తారు నాకు ఆన్సరు. మరి అక్కడిదాకా ఎవరు చెప్తారు? నువ్వు క్లాస్‌కొస్తే నేను చెప్తా, నీ చేత చెప్పిస్తా. నేను చెప్తానే కానీ నీ చేత చెప్పిస్తా. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్ గుడ్. సో, ఇక్కడ ఈ రెండిటికి ఆర్డర్ మారినా పర్లేదని చెప్పాను. నోకి, సమ్‌కి కదా! కాబట్టి ఆర్డర్ మారినా పర్లేదు. ఈ రెండిటికి ఎయిదర్ ఆర్ కండిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరిని సిమిలర్ కంక్లూషన్స్ ఇచ్చా. ఒకసారి చూడండి. నో ఏ ఈజ్ సి ప్లేస్ నో సి ఈజ్ ఏ పెట్టా. అంటే జస్ట్ ఆర్డర్ మార్చా. ఓకే. రిమైనింగ్ అంతా సేమ్ ఇచ్చా కదా! అలాగే వీళ్ళిద్దరిని కూడా చూడండి ఒకసారి సేమ్ ఇచ్చానేమో. ఓకే. ఆల్ ఏస్ ఆర్ సిస్ ప్లేస్‌లో ఆల్ సిస్ ఆర్ ఏస్ మార్చా. సమ్ ఏస్ ఆర్ నాట్ సిస్ అలాగే ఉంచేసా. అవునా కాదా? అంటే 2 ఇండివిడ్యువల్‌గా రాంగ్ ఎందుకంటే అక్కడ చెప్పేసా కాబట్టి. ఓకే. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి? 2 రాంగ్ ఓకే. ఓకే. నెక్స్ట్ నేనేం చూడాలి అంటే సబ్జెక్ట్స్ మారాయి. అవునా కాదా? ప్రిడికేట్స్ సేమ్ ఉన్నాయి కానీ ప్రిడికేట్స్ నెగేషన్ ఉన్నాయి కానీ సబ్జెక్ట్స్ మారాయి. సబ్జెక్ట్స్ మారినప్పుడు నేనేం చెప్పాను? సమ్ నాట్ ఆల్‌కి కన్సిడర్ చేయొచ్చని చెప్పానా? చేయకూడదని చెప్పానా? చేయకూడదు. సో, దిస్ ఈస్ రాంగ్ వన్. దీనికి ఎయిదర్ ఆర్ వాడకూడదు. ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలి. అమ్మ ఇది మీ ఎగ్జామ్‌కి చాలా వాల్యుబుల్ క్వెషన్. ఎందుకు వాల్యుబుల్ క్వెషన్ అంటే సార్ సిలాయిజం అంటేనే కన్‌ఫ్యూజన్. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఒక ఈజీ అండ్ మంచిగా ఉండే క్వెషన్ ఒకటి చెప్పా. ఈజీగా అర్థమయ్యేది. డెఫినెట్ పాజిటివ్‌తో లాలీపాప్ లాంటి క్వెషన్. సో దట్ మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి. 2 ఎయిదర్ ఆర్ అనేది మీరు బాగా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎయిదర్ ఆర్ కండిషన్స్ తీసుకొచ్చా. ఎయిదర్ ఆర్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? సబ్జెక్ట్స్ మార్చొచ్చా? మార్చకూడదా? చాలా మందికి ఉన్న ఒక $1,000,000,000 క్వెషన్. ఆ సబ్జెక్ట్స్ మార్చొచ్చా? మార్చకూడదా? ఎప్పుడు మార్చొచ్చు? ఎప్పుడు మార్చకూడదు? నేను ఇక్కడ చెప్పా. అది మీకు బాగా హెల్ప్ అయ్యే పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పానమ్మా ఇక్కడ? డెఫినెట్ నెగెటివ్‌లు తీసుకుంటే ఎలా తీసుకోవాలని ఇక్కడ చెప్పా. పాసిబిలిటీస్ గురించి కూడా రఫ్‌గా చెప్పాను. బట్ క్లాస్‌కొస్తే మాత్రం ఫుల్ లెంగ్త్‌లో మనం చెప్పుకోవచ్చు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే. సో, మనం ఈ వీటిని ఏమంటామంటే ఇనీక్వాలిటీస్ అంటాం కదా! ఓకే. ఇనీక్వాలిటీస్‌లో ఈ స్టేట్మెంట్స్‌లో ఇస్తాడు. ఈ స్టేట్మెంట్స్‌ని బేస్ చేసుకొని కంక్లూజన్స్‌లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనం చెప్పాలి. ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. హెచ్ గ్రేటర్ దాన్ జే ఈజ్ ఈక్వల్ టు కే. కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఎల్ గ్రేటర్ దాన్ టీ. టీ లెస్ దాన్ వి. ఓకే. కేకి, టీకి గ్రేటర్ దాన్ రిలేషన్ ఉంటుందా లేదా? ఎల్‌కి, హెచ్‌కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రిలేషన్ ఉంటుందా లేదా అనేది చూసి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని దాన్ని బేస్ చేసుకొని ఈ 5 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా? రైట్ చూడమ్మా ఫస్ట్ వన్. కే ఈజ్ గ్రేటర్ దాన్ టీ. అమ్మ కేకి, టీకి రిలేషన్. ఇక్కడ కే ఉంది, ఇక్కడ టీ ఉంది. చూడమ్మా కే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ. అవునా? మనం ఏమంటాం అమ్మా లెస్ దాన్‌ని, గ్రేటర్ దాన్‌ని కింగ్ అంటాం కదా! ఓకే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వీళ్ళని ఏమంటాం అమ్మా? సోల్జర్స్ అంటాం. అవునా? ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఆటలో అరటిపండయ్యా పట్టించుకోక్కర్లేదని చెప్తాను. అవునా కాదా? రైట్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తానమ్మా? ఏ రెండిటి మధ్యలో అయినా రిలేషన్ అడిగేటప్పుడు సింబల్ మారితే ఆన్సర్ ఉంటుందా? ఉండదా? నో రిలేషన్. సింబల్ మారకపోతే రిలేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి సింబల్ మారలా కాబట్టి రిలేషన్ ఉంటుంది. ఓకే. మరి ఎలా చెప్పాలి రిలేషను? వీడు సోల్జరు, వీడు కింగ్ కదా! ఆర్ ఈక్వల్ టు సోల్జర్స్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఏమో కింగ్. అంటే మన కింగ్ సోల్జర్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి? కింగ్ చెప్పాలి. అంటే కే ఈ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ టీ. సరే అలా ఎందుకు చెప్పాలి? అది క్లాస్‌లో అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇక్కడ చెప్పను. కే ఈజ్ గ్రేటర్ దాన్ టీ. అంటే ఫస్ట్ వన్ ఈజ్ వాలిడ్. ఓకే తీసేయి. సెకండ్ వన్ ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎల్, హెచ్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఓకే. హెచ్ గ్రేటర్ దాన్ జే ఈజ్ ఈక్వల్ టు కే. కే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఓకే. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సింబల్ మారలా కాబట్టి రిలేషన్ ఉంటుంది. ఓకే. ఇది ఆటలో ఎటువంటి పట్టించుకోకర్లా. వీడు కింగ్, వీడు సోల్జర్. అంటే ఎవరు వస్తారు? కింగ్ వస్తాడు. అంటే హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్. రివర్స్ చేస్తే ఎల్ ఈజ్ లెస్ దాన్ హెచ్. నువ్వు ఎల్ ఈజ్ లెస్ దాన్ హెచ్, ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నావు అంటే ఇది నేను ఒప్పుకోను. అంటే కంక్లూజన్ ఏది ఫాలో అవుతుందమ్మా? కంక్లూజన్ ఓన్లీ వన్ ఫాలోస్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? మన అద్భుతమైన ట్రైనింగ్ తీసుకోవాలన్నా మనకి స్క్రీన్లో చూపించినట్టుగా లోయెస్ట్ ఫీజు గర్ల్స్కి 4,500, బాయ్స్కి 5,400 కావాలన్నా దాంట్లో డిస్కౌంట్ కావాలన్నా మనం మార్చి 2న ఓకే
ప్యూర్ ఎగ్జామ్ లెవెల్లో ఉండే ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం కదా, ఆ గ్రాండ్ టెస్ట్ని మీరు ఎన్రోల్ చేసుకోవాలన్నా ఓకే. సో మార్చ్ 2వ తారీఖు మన గ్రాండ్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ గూగుల్ ఫామ్ లింకు. ఆ గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేస్తే అంటే మీరు ఎన్రోల్ అవ్వడం ఈజ్ మ్యాండటరీ ఫర్ ద క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద టెస్ట్. ఓకేనా, రైట్. సో ఇదంతా మన ఈవి నారాయణ సారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఓకేనా. మన నెక్స్ట్ వన్, సార్ చాలామంది కోడింగ్ డీకోడింగ్ అంటే పానిక్ అవుతూ ఉంటారు. సార్ కోడింగ్ డీకోడింగ్ చాలా కష్టం కదా, ఎలా చేయాలి ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అసలు కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. కోడింగ్ డీకోడింగ్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మనం 9 టైప్స్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్ అని చెప్తాను నేను. ఓకేనా. కోడింగ్ డీకోడింగ్ 9 మాడ్యూల్స్గా డివైడ్ చేసేస్తా. క్వశ్చన్ చూడంగానే సార్ ఇదైతే డైరెక్ట్ కోడింగ్లో వస్తుంది సార్. సార్ ఇది రీఅరేంజ్మెంట్ సార్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉంటుంది సార్, ఒకవేళ కాకపోతే మాత్రం రీఅరేంజ్మెంట్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అని నువ్వు చెప్పేంత క్లారిటీగా నేను నీకు చెప్తా. అంటే మొత్తం కోడింగ్ డీకోడింగ్ని, ఎందుకంటే ఇన్ని మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్ చూడంగానే ప్రతి మోడల్ని అప్లై చేసుకుంటూ వెళ్తే నీకు టైం సరిపోదు. అందుకని నేను చాలా అందంగా 9 రకాలుగా సెగ్రిగేట్ చేస్తానమ్మా. ఓకే. రీఅరేంజ్మెంట్ కోడింగ్ మొట్టమొదట నువ్వు చూడాల్సింది కోడింగ్ డీకోడింగ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా రీఅరేంజ్మెంట్ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ కోడింగ్ అంటారమ్మా, దాన్ని ప్లస్లు మైనస్లు చేయడం. ఓకేనా. కోడింగ్ డీకోడింగ్ కొంచెం అవగాహన ఉన్నా ఓకే, ఈ ప్లస్ మైనస్ అంటే ఏంటో తెలుస్తుంది. అది రెండు వరకు మన క్లాస్లో అయితే ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటాం. ఓకే. ఈ రెండు ఫెయిల్ అయితే నేను నెక్స్ట్ ట్రై చేసేది రీఅరేంజ్మెంట్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ కోడింగ్, అంటే ప్లస్ ఆర్ మైనస్లు రీఅరేంజ్మెంట్ కలిపి. ఓకే. నెక్స్ట్ ఈ 3 కనుక కాకపోతే డైరెక్ట్ కోడింగ్లో ఆన్సర్ వచ్చేసే అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ ఇవి కూడా ఈ 4 ఒక సెట్గా చూసుకుంటాము మనం. ఓకేనా. ఇక ఇవన్నీ ఏంటంటే మనకి ఈజీగా తెలిసిపోతాయి. అంటే మనం చూడగానే ఈ చైనీస్ కోడింగ్లో నాకు తెలుసు, ఇది ట్యాబ్లెట్ కోడింగ్లో నాకు తెలుసు, ఇది మ్యాట్రిక్స్ కోడింగ్లో నాకు తెలుసు, ఇది నెంబర్ కోడింగ్లో నాకు తెలుసు అని నువ్వు చెప్పేస్తావు. ఓకే. ఈ 4కి నేను ఐడెంటిఫికేషన్ కోసం 5లో నేను కష్టపడాల్సిందేం లేదు. ఈ 4 మాత్రం క్వశ్చన్ చూడగానే కొంతమందికి ఇదేంటి ట్రాన్స్ఫర్మేషనా, ఇదేంటి రీఅరేంజ్మెంటా, ఏది చూడాలి, అది ట్రై చేయాలా, ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నేను క్లియర్ కట్గా రిజాల్వ్ చేస్తా ఎగ్జాంపుల్స్ తోటి. ఓకే. మీ పేర్లే తీసుకుంటాను, మీ పేర్లతో ఎగ్జాంపుల్స్ చేస్తాను. ఓకేనా. మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. అలాగే చైనీస్ కోడింగ్, నెంబర్ కోడింగ్, పారాగ్రాఫ్ కోడింగ్, ట్యాబులర్ కోడింగ్ అండ్ మ్యాట్రిక్స్ కోడింగ్, ఇలా మనం కోడింగ్ని 9 రకాలుగా సెగ్రిగేట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ 9 రకాలతోటి మీకు ఎగ్జామ్లో ఆరాంగా ఆన్సర్ వచ్చే అవకాశం కాదు, కంపల్సరీగా వచ్చి తీరుతుంది. ఓకేనా. సో అంటే మనం కోడింగ్ డీకోడింగ్ అంటే నేను శాంపిల్ చూపిస్తున్నాను ఒక టాపిక్. మనం టాపిక్స్ ఎలా చెప్పుకుంటాం, ఎంత డీటెయిల్గా చెప్పుకుంటాం, ఎంత క్లారిటీగా చెప్పుకుంటాం అనేది. ఓకేనా. మన కౌంటింగ్ ఐఏఎస్లో టెస్టులు ఉంటాయి ఆన్లైన్లో. ఓకే. మీరు రాసుకుంటూ ఉండొచ్చు, చాలా టెస్టులు ఉంటాయి టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా అలాగా. ఓకే. అలాగే మనకి మెటీరియల్ ఉంటుంది, హై క్వాలిటీ మెటీరియల్. నీకు ఎన్ని కోచింగ్ సెంటర్లు తిరిగినా దొరకనంత మెటీరియల్ ఉంటుందమ్మా. ఓకే. వన్స్ మన దగ్గర కోచింగ్ తీసుకుంటే, మన దగ్గర బ్యాంక్ కోచింగ్ అని పెడతామమ్మా. బ్యాంక్ కోచింగ్ తీసుకుంటే ఎస్ఎస్సీ రాసే వాళ్ళకి జిఎస్ ఒక్కటే వాళ్ళు కొంత ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు జిఎస్ ఒక్కటే వాళ్ళు కొంత ప్రిపేర్ అవ్వాలి. అంటే ఏ ఎగ్జామ్లో అయినా జిఎస్ ఉంటే ఆ జిఎస్ పార్ట్ వరకు నువ్వు ప్రిపేర్ అవ్వు. రిమైనింగ్ పార్ట్ నీకు ఎక్కడ దొరకనంత క్వాలిటీ నేను ఇస్తా. అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎస్ఐ కానిస్టేబుల్. ఓకే. ఎస్ఐ కానిస్టేబుల్కి నువ్వు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నావు అనుకోమ్మా. ఓకే. ఎస్ఐకి ఇక్కడ నేను చెప్పేంత కంటెంట్లో సగం కూడా ఎగ్జామ్లో రాదు. అంటే అంత గట్టి కంటెంట్ ఇక్కడ చదవడం జరుగుతుంది. ఓకేనా మై డియర్ పర్సనల్స్. ఓకే. మళ్ళీ చెప్తున్నానమ్మా, మార్చ్ 2 మన వాట్ వి సే టాలెంట్ టెస్ట్ ఉంటుంది. దానికి ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. అలాగే మన దగ్గర ఉన్న కోచింగ్ జాయిన్ అవ్వాలన్నా కూడా కింద గూగుల్ ఫామ్ ఉంటుంది, దాంట్లో ఎన్రోల్ అవ్వండి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మన ఫీ స్ట్రక్చర్స్ అన్ని చూసారు కదా. ఓకే. థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో. అప్ టు దట్, myself Amarnath Mani signing off. Jai Hind.